రేపు తెలంగాణలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు సిబ్బంది ఆయా కేంద్రాల దగ్గరకు వచ్చారు. ఇక పోలింగ్ సిబ్బందికి ఎన్నికల అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఏం చేస్తున్నారు అనేది మరింత సమాచారం ఎన్నికల అధికారితో మా కరీంనగర్ ప్రతినిధి విజయ్ భాస్కర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయి మొత్తం అంతా సిబ్బంది అంతా కూడా ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మహేశ్వర్ గారు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, మొత్తం ఎంతమంది ఎన్నికల్లో పాల్గొంటున్నారు, ఆయా సెంటర్లు మొత్తం ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు, ఎలా డిస్పాచ్ అవుతున్నారు? కరీంనగర్ సెగ్మెంట్ పరిధి లోపల మొత్తం 395 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 39 సెక్టర్స్ ఉన్నాయి. ఈ ప్రతి సెక్టర్ కూడా ఒక రూట్ ఆఫీసర్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే సమస్యాత్మక గ్రామాలు కానీ కొద్దిగా క్రిటికల్ అనుకున్నా కానీ అలాంటి ప్లేస్ లోపల దాదాపు 256 పోలింగ్ స్టేషన్ లోపల మనము సిఏపిఎఫ్ బలగాలు పెట్టాము. అలాగే వెబ్ కెమెరాలు పెట్టాము. అలాగే మన సీసీ కెమెరాలు పెట్టాము. ఇన్ అడిషన్ టు దట్ మైక్రో అబ్జర్వర్ కూడా అపాయింట్ చేశాము. ఎండవేడి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎలాగైతే కూలర్లు అని చేశామో అదే రకంగా మేము ప్రతి పోలింగ్ స్టేషన్లో మున్సిపల్ కమిషనర్ అండ్ ఎంపీడీఓల సహకారంతో కూలర్లు మరియు టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. తాగునీటి కోసం కూడా మంచి వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లో టాయిలెట్స్ ఫెసిలిటీ ఉందా, కరెంట్ ఫెసిలిటీ ఉందా, ఇవన్నీ కూడా ర్యాంప్ ఫెసిలిటీ ఉందో చూసాము. వికలాంగులు మరియు వీటి కోసం ఒక ఆటో ఏర్పాటు చేశాము. ఆ ఆటో వృద్ధులు కానీ వికలాంగులు తీసుకొచ్చి పోలింగ్ పరిధిలో ఓటు వేసే విధంగా ఫెసిలిటేషన్ చేశాము. ఎట్ ది సేమ్ టైం వికలాంగులను అసిస్ట్గా ఉండే విధంగా ఒక వాలంటీర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఈవీఎంలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఒకవేళ వాళ్ళు ఎవరికి సమాచారం అందించాలి, ఎవరికి కంప్లీట్ చేయాలి, ఒకవేళ ఓటు హక్కుకు సంబంధించి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తాము? ఈవీఎంలకు సంబంధించిన విషయంలో తీసుకున్నట్లయితే 3 ఈసీఎల్ ఇంజనీర్ ఉన్నారు. 3 ఈసీఎల్ ఇంజనీర్ ఉన్నారు. అలాగే ప్రతి సెక్టర్ ఆఫీసర్ కూడా ట్రైన్ అయి ఉన్నారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లం అరైజ్ అయితే ఆ 10 నిమిషాల్లో ఇమీడియట్గా ఆ పిఎస్కు చేరుకుని రీప్లే చేసే ఏర్పాటు కూడా చేశాము. కాబట్టి ఎలాంటి ఈవీఎంల మొరాయింపు కానీ అలాంటిది ఏమి ఉండదు. సమస్యాత్మక ప్రాంతాలు దాదాపు 200 పైగా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఓటర్లు వారికి ఏమైనటువంటి ప్రాబ్లం ఉన్నా ఎవరికి సమాచారం అందించాలి, ఎవరికి టోల్ చేయాలి, ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఇలా ఏర్పాటు చేయగలిగారు? ఎవరికి సమాచారం ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఎవరికి సమాచారం అనే విషయంలో కూడా ప్రతి పిఎస్ దగ్గర ఏఆర్ఓ నెంబర్ ఉంచాము, బిఎల్ఓ నెంబర్ ఇచ్చాము, బిఎల్ఓ సూపర్వైజర్ నెంబర్, కలెక్టర్ గారి నెంబర్. సో రెఫరెన్స్గా అక్కడ ప్రతి నెంబర్ కూడా మేము అక్కడ డిస్ప్లే ఫ్లెక్సీ ద్వారా స్టిక్కర్ ద్వారా అక్కడ ప్రజెంట్ చేశాం. కాబట్టి ఎవరికైనా మనం కంప్లీట్ చేయడానికి వీలవుతుంది. మొత్తం రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం అవుతుంది, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ముగుస్తుంది. ముగిసిన తర్వాత తిరిగి అవి ఎలా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తారు? ప్రతి రూట్కి మనకు జీపీఎస్ ఉంది, ట్రాకింగ్ ఉంది, ఎలాంటి డీవియేట్ అయ్యే అవకాశం లేదు. పోలీసు బలగాల సమక్షంలో కూడా టోటల్గా సెక్టర్ ఆఫీసర్ యొక్క ఆధ్వర్యంలో కూడా ఆ టోటల్ ఈవీఎంస్ అన్నిటి కూడా ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో భద్రపరచడానికి ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది రేపు ఉదయం ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం వరకు ముగుస్తుంది. ముగిసినటువంటి అనంతరం వాటన్నింటినీ కూడా పక్కగా తీసుకొచ్చేందుకైతే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తీసుకొచ్చేటువంటి సమయంలో ప్రతి వాహనానికి కూడా జీబీఎస్ను ఏర్పాటు చేశాము. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. వీరికి తోడుగా దాదాపు 200కు పైగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే గుర్తించామో అక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని కూడా ఎన్నికలకు సంబంధించి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి ప్రతి ఒక్క ఓటర్ వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం మనం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చూడవచ్చు. మొత్తానికి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్గా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్.